అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి, కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఆడవాళ్ళందరూ చేసుకునే గౌరీదేవి పూజ ఉంటుంది కదండీ! అది పెళ్లి అయిన వారు, అలాగే పెళ్లి కాని వాళ్ళు ఇద్దరూ చేసుకోవచ్చండి. పెళ్లి అయిన వారు, పెళ్లి కాని వారు అందరూ కూడా ఆ గౌరీదేవి అమ్మవారిని పూజ చేసుకున్నాండి. పూజ చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిదనమాట. మీ మనసుకు నచ్చిన వరుడు మీ భాగస్వామి అవ్వాలన్నా, మనం కలకాలం సౌభాగ్యంతో నిలవాలన్నా, సంతానంతో సుఖ సంతోషాలతో ఉండాలని తప్పకుండా ఆ గౌరీదేవి అమ్మవారిని అయితే పూజించాలి. మరీ ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో అమ్మవారిని, అంటే రేపు మొదటి శ్రావణ మంగళవారం కదండి, అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే అమ్మ మనకు నిండు సౌభాగ్యం, సంతానం, ఐశ్వర్యం అన్నీ కూడా తప్పకుండా ప్రసాదిస్తుంది. అయితే శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతాలు ఆనవాయితీ ఉన్నవారు చేసుకుంటారని, మరి ఆనవాయితీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానని. తప్పకుండా చేసుకోవాల్సిన పూజ నుండి మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంటాయి కదా, వారి మధ్య తరచు గొడవలు జరుగుతున్నా, అలాగే సంతానం లేకపోయినా, అలాగే పెళ్లి కాని వారు ఉంటారు కదా, అలాంటి వారికి కూడా మనసుకు నచ్చిన వరుడు మీ భర్తగా రావాలని ఏం చేయాలనేది వీడియోలో షేర్ చేస్తాను. మరి ముఖ్యంగా మన శ్రావణ మంగళవారానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని మనం ఈ మంగళవారం రోజు పూజించాలి. అయితే అందుకే గౌరీదేవి అమ్మవారు ఇద్దరు, అంటే తల్లి కొడుకులు కదండి, ఇద్దరిని పూజించుకుంటే చాలా మంచి జరుగుతుందనమాట. మనకి ఈ సంవత్సరం మంగళవారం రోజున వచ్చిందండి. అయితే వీరిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు ఉన్నాయన్నది వీడియోలో చెప్తాను. అసలు ఈ శ్రావణ మాసం ఎప్పుడు చేసుకోవాలి, శ్రావణ గౌరీ పూజ అనేది కూడా చెప్తాను. ఈ వీడియోలో షేర్ చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం ఎంత విశేషమైనదో ఈ శ్రావణ మంగళవారాలు కూడా అంతే విశేషం అండి. శ్రావణ శుక్రవారంలో మనకు ఐశ్వర్యం వృద్ధి అవ్వడానికి లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం. అలాగే సౌభాగ్యం కలకాలం నిలవాలని ఈ శ్రావణ మంగళవారాల్లో గౌరీ అమ్మవారిని పూజిస్తాం. అయితే ఆచారం లేదు, కొత్తగా పెళ్ళైన వధువు చేత 5 సంవత్సరాల పాటు ఈ మంగళవార గౌరీ వ్రతాలు అయితే చేస్తారండి. అయితే మనకి ఎలాంటి ఆచారం లేదు, పెళ్ళైన కొత్తలో ఇప్పుడు ఎలాంటి వ్రతాలు ఆచరించలేదు ఎప్పుడు కూడా అనుకున్నవారు మరి ఇప్పుడు చేయవచ్చా అని ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు అండి, తప్పేం లేదు. ఎందుకంటే మనకు కూడా మాంగళ్య బలం చేకూరాలి కాబట్టి, సంతానం, ఐశ్వర్యం, అలాగే మనకు కూడా వృద్ధిలోకి మనం రావాలి అనుకుంటే తప్పకుండా గౌరీదేవిని అమ్మవారిని మనం పూజించాలన్నమాట. అయితే గౌరీదేవిని ఆచారం ఉన్న వాళ్ళే ఒక రకంగా పూజిస్తారండి, ఆచారం లేని వాళ్ళు ఇంకొక విధంగా పూజిస్తారన్నమాట. అయితే ఈ వీడియోలో ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మవారిని ఎలా పూజించాలి, అలాగే అమ్మవారిని ఈ ఒక్కటి సమర్పిస్తే చాలండి, మీ మనసుకి నచ్చిన వరుడితో వెంటనే వివాహం కుదురుతుందన్నమాట. అయితే అవన్నీ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందుగా ఈ సంవత్సరం మనకి ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, ఏ తేదీలు వచ్చాయని తెలుసుకుందాం. మొదటి శ్రావణ మంగళవారం అంటే 2025 జూలై 29, అంటే రేపు మొదటి శ్రావణ మంగళవారం పంచమి తిథితో వచ్చింది. అంటే రేపు మనకి శ్రావణ మంగళవారం అలాగే పంచమి వచ్చింది కాబట్టి ఈరోజు నాగపంచమి లేదా గరుడ పంచమి అంటారు. అందుకని ఈ పంచమి రోజున మనం సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్న జాతక దోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ కూడా పోతాయండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిగిలిన మంగళవారాలు ఎప్పుడు వచ్చాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా అయితే ఈ పూజ మీరు పూజ మందిలో చేసుకోవాలండి, లేదంటే విడిగా పీఠం వేసుకుని అమ్మవారిని అయితే మనం పూజ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అవన్నీ కూడా ముందుగానే మనం అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే పెళ్ళైన వారు పంచమాంగళ్యాలు ధరించి ఉండాలి, అంటే మెడలో తాళిబట్టు తప్పకుండా ఉండాలి, అలాగే నుదుటిన కుంకుమ పెట్టుకోవాలండి. అలాగే మనం చేతి నిండా మట్టి గాజులు వేసుకోవాలి, కాలికి మెట్టలు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ధరించి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆ అమ్మవారి కటాక్షం వల్ల కలకాలం నిండు సౌభాగ్యంతో ఉండే అవకాశం లభిస్తుందండి. అయితే పెళ్లి కాని వారి మెడలో మంగళసూత్రం, కాలికి మెట్లు ఉండవు, చాలామంది పెట్టుకోరు. అంటే ఈ రోజుల్లో జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ అలా చెప్తున్నారు, ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పడం లేదు. మనకైతే అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుందండి. చెప్పాను కదా, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారనమాట. అయితే పెళ్లి కాని వారు మంగళసూత్రము, కాలికి మెట్టలు తప్పకుండా పెళ్ళైన వాళ్ళు ధరించాలి. పెళ్లి కాని వాళ్ళు అయినా నార్మల్గా చేసుకోవచ్చు, అది కూడా మీకు చెప్తాను. ఈ పెళ్ళైన వారు వచ్చేసి ధరించి కాలికి మెట్టలు అలాగే మెల్లో మంగళసూత్రం వేసుకొని పూజ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా గౌరీదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి, మన శివయ్య భార్య అయినటువంటి పార్వతీదేవే గౌరీదేవి. అందుకని ఇలాంటి శివపార్వతుల ఫోటో ఒకటి ఉందనుకోండి, మన ఇంట్లో ఉంటుంది కదా, శివ పార్వతుల ఫోటోనైనా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. అంటే లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ, దుర్గాదేవి కానీ, అలాగే అమ్మవార్లు ఉంటారు లక్ష్మీదేవి కానీ, మనకి ఏ దేవత అయినా పర్వాలేదు, అమ్మవారి
ఫోటో పెట్టుకోవచ్చు. అమ్మవారిని మీ దగ్గర ఉన్న నగలతో కానీ, గాజులతో కానీ, పసుపు కొమ్ముల మాలతో కానీ, పువ్వుల మాలలతో కానీ అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర ఇలా నిండుగా ఒక 2 గిన్నెల్లో, ఒక గిన్నెలో పసుపు, ఒక గిన్నెలో కుంకుమ అయితే పెట్టుకోవాలండి. మనం తప్పకుండా అమ్మవారి దగ్గర ఎప్పుడు పసుపు, కుంకుమ పెట్టుకోవాలన్నమాట. చాలా మంచిది. ఆ తర్వాత ఇక్కడ కుంకుమ దీంట్లో అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. అంటే మనం ఎప్పుడు వాడేది కాకుండా సపరేట్‌గా కొత్త కుంకుమ అన్నది పెట్టుకోవాలి. ఈ పూజ చేసేవాళ్ళు, మంగళగౌరి వ్రతం చేసేవాళ్ళు. పీఠం పెట్టుకునే వాళ్ళైతే ఒక క్లాత్ అన్నది పరుచుకొని దాంట్లో బియ్యం వేసుకోవాలండి. 5 గుప్పిళ్ళు గాని అలా మనం వేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా పసుపు, కుంకుమ వేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. అయితే అమ్మవారి దగ్గర ఉంటే పెట్టుకోండి. లేదంటే మన అమ్మవారి ఫేస్‌లు ఉంటాయి కదా! అమ్మవారి ఫేస్‌లు అయినా పర్వాలేదండి. మనం వరలక్ష్మి వ్రతం చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా! అలాంటి ఫేస్‌లు ఉన్నా కూడా అమ్మవారి ఫేస్ తీసుకోండి ఒకటి. లేదంటే ఉన్న గౌరీదేవిని పసుపుతో తయారు చేసని పెట్టుకోవచ్చు. తప్పేం లేదు. మనం పూజలో అమ్మవారికి కుంకుమ బొట్టు అయితే పెట్టండి. అయితే ముందుగా కొద్దిగా పసుపు పెట్టి తర్వాత కుంకుమ పెట్టండి. తర్వాత మనం పూజలో కూర్చొని పూజ అయితే ప్రారంభించాలన్నమాట. అమ్మవారి వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అంత కళగా అమ్మవారిని మనం రెడీ చేయాలి. మనం పసుపు వినాయకుడిని కూడా తయారు చేసి అయితే పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మొదటి పూజ అన్నది మనం వినాయకుడికే చేస్తాం కదా! అమ్మవారిని మనం ముత్యాల మాలతో కానీ, మీ దగ్గరున్న బంగారం కానీ, నగలు, ఆభరణాలు ఏమున్నా కూడా అమ్మవారికి అయితే పెట్టండి. పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారిని నిష్టగా పూజ అయితే చేసుకోవాలండి. మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని పూజ అయితే ప్రారంభించి, మనకి లలిత సహస్రనామం కానీ, అమ్మవారి స్తోత్రాలు కానీ ఏవైనా సరే చదువుకొని పూజ అయితే చక్కగా చేసుకోండి. శ్రావణ మాసం అన్నది జూలై 25 నుంచి మొదలైంది కాబట్టి మొదటి మంగళవారం మనకి రేపు వస్తుంది. జూలై 29న మొదటి మంగళవారం వస్తుంది కాబట్టి రెండో మంగళవారం వచ్చేసి ఆగస్టు 5వ తేదీన ఏకాదశి తిథితో అయితే వస్తుందండి. మూడో మంగళవారం వచ్చేసి ఆగస్టు 12వ తేదీన మంగళవారం తదియ తిథితో వస్తుంది. ఇక 4వ మంగళవారం వచ్చేసి ఆగస్టు 19వ తేదీన మంగళవారం ఏకాదశి తిథితో అయితే వస్తుందండి. ఈరోజు శ్రావణ మంగళవారం. ఈ 4 శ్రావణ మంగళవారాలు ఆగస్టు 12తో అన్నది ముగుస్తుంది. ఈ 4 శ్రావణ మంగళవారాల్లో ఏ వారమైనా పర్వాలేదండి. అమ్మవారికి అయితే గౌరీదేవి పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు కుదిరితే 4 మంగళవారాలు చేసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. అమ్మవారి పూజలో పిండి దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మన వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పిండి దీపాలతో చేసుకుంటామో అదేవిధంగా అమ్మవారికి కూడా ఇలానే దీపారాధన చేస్తే పిండి దీపాలు చాలా మంచిది. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముందుగా అయితే అమ్మవారికి అగరబత్తులతో ధూపం అయితే చూపించి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా అమ్మవారి దగ్గర వేసి అమ్మవారి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. తల్లి, ఈ పూజ నేను నా భర్త కోసం చేస్తున్నాను, పిల్లల కోసం చేస్తున్నాము. మేము ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేటట్టు చూడు తల్లి అని చెప్పుకోండి. అది పెళ్లి కానివారు అయితే మాకు అతి త్వరలో కళ్యాణ వైభోగం కలగాలని, ఒక మంచి మనసున్న వ్యక్తి నా జీవితంలోకి రావాలని చెప్పుకొని అమ్మవారికి అయితే దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అన్నిటితో కూడా అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ అలాగే పూలైతే వేస్తూ ఉండాలండి. గౌరీదేవి అష్టోత్తరం అన్నీ కూడా చదువుకోండి. ఒకవేళ రాకపోతే ఫోన్లో అయినా పెట్టుకొని మీరు వింటూ ఉండండి. ఒకవేళ ఓం గౌరీదేవాయ నమః అనే ఈ చిన్న మంత్రాన్ని అయినా సరే మీరు 108 సార్లు చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన గాజులతో కానీ, పసుపు కొమ్ములతో కానీ, పసుపు కుంకుమతో కానీ అమ్మవారిని అయితే పూజించండి. చాలా మంచి జరుగుతుందండి. ఇవన్నీ మంగళకరమైన వస్తువులు కాబట్టి అమ్మవారు తప్పకుండా సంతోషిస్తుంది. ఈ విధంగా పూజ చేసుకుంటే అన్యోన్య దాంపత్యం కానీ, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, అలాగే పెళ్లి కాని వారికి మంచి భర్త అన్నది దొరుకుతారండి. ఇవేమీ ఇంతగా పూజ చేయలేము అనుకునే వారికి పువ్వులతో, అక్షింతలతో అయినా సరే అమ్మవారిని అయితే పూజ చేసుకోండి. హంగు, ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. మన చేతనైనంత వరకు పూజ అన్నది చేసుకోవచ్చు. అలాగే ఎందుకంటే రేపు నాగపంచమి వస్తుంది కదండి. నాగపంచమి అన్నది చాలా మంచి తీదండి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం అది చేసుకొని స్వామివారికి మనం పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. శివాలయంలో ఉంటాయి కదండి జంట నాగులు. అలాంటి జంట నాగులకి మనం పాలతో అభిషేకం చేసిన, పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి దీపారాధన చేసుకొని పాలు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం తప్పకుండా కలుగుతుందండి. వెంటనే కళ్యాణ యోగం కూడా కుదురుతుంది పెళ్లి కాని వారికి. అలాగే ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఉద్యోగం అనేది దొరుకుతుందన్నమాట. ఇక గౌరీదేవి అమ్మవారికి అయితే మీరు ఉదయం పూజ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే సాయంత్రం పూజ చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకుంటే పూజ అయ్యేంత వరకు ఉపవాసం అయితే ఉండండి, లేకపోతే పర్వాలేదు. ముత్తైదులకి మనం వాయనం ఇచ్చినా కూడా చాలా మంచిదండి. తాంబూలం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పూజ అనేది మొత్తం చేసుకున్నాక కొబ్బరికాయ అయితే ఉంటే
కొబ్బరికాయ కొట్టి నివేదన అయితే చేయండి. ఆ తర్వాత కర్పూర నీరాజన సమర్పించండి అమ్మవారికి. చేతిలోకి కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి శిరస్సు ఉంచి మోకాళ్ళ పైన దండం పెట్టుకోండి. గౌరమ్మ తల్లి నిండు నూరేలు అఖండ సౌభాగ్యం ప్రసాదించు తల్లి అని మన అమ్మవారిని, అలాగే పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో మెలగాలని చూడు తల్లి అని మన ఆ గౌరీదేవికి అయితే పూజ చేసుకొని శివయ్య కూడా దండం పెట్టుకోండి. అదే పెళ్లి కాని వారైతే అతి త్వరలో నాకు మంచి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలమ్మా తల్లి అని మనం, అలాగే నా కష్టంలో సుఖంలో సంతోషంగా ఉండేవాడు నాకు ప్రసాదించు అని తల్లిని వేడుకోండి. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ భర్తగా రావాలని మీకు అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకోవచ్చు. ఒకవేళ పిల్లలు లేకపోయిన వాళ్ళైతే మీరైతే పూజ చేయకండి. అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమలు తీసుకొని అయితే మీ సూత్రాలు చేసినటువంటి చేతులకి ధరించండి. ఈ విధంగా శ్రావణ మంగళవారాలు ఆనవాయితీ లేని వాళ్ళు కూడా సరే, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా సరే అమ్మవారిని పూజించండి. ఇంకా పూజలో పెట్టినటువంటి గౌరమ్మని కదిపేసిన తర్వాత పసుపు గౌరమ్మని తీసి కొద్దిగా పసుపుని మీ సూత్రానికి రాసుకొని మొహానికి రాసుకోవాలి. కాలుకి రాసుకోకూడదు ఎప్పుడు కూడా. అమ్మవారి గౌరీదేవిని మీరు వేసుకోగా మిగిలిన గాజులు పంచిపెట్టండి, అలాగే మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే శ్రావణ మంగళవారంలో గౌరీదేవి అమ్మవారిని తప్పకుండా పూజలు అయితే చేసుకోండి. అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి తెలుసుకున్నారు కదా, నాగపంచమి రోజు అలా పూజ చేయండి స్వామివారికి. సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వెళ్ళి అయితే మనం పాలు అవి నివేదన చేసేసి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అలాగే రేపు మంగళగౌరి వ్రతం కదా, మంగళగౌరి వ్రతం రోజు అమ్మవారికి చెప్పిన విధంగా పూజ అయితే చేసుకోండి. తప్పకుండా మీకు అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది. మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.